ఎరికలోడు ఎరికల భాష మాట్లాడతాడు, ఏం చిన్నబుచ్చుకోడు. లంబాడి ఆయన లంబాడి భాష మాట్లాడతాడు, గుజరాతోడు గుజరాతీ మాట్లాడతాడు, పంజాబీ పంజాబీ మాట్లాడతాడు, తమిళోడు తమిళ్లో మాట్లాడతాడు. చిన్నబుచ్చుకోడు, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకాస్త అయితే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు. ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది, తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుపడే జాతి. ఏం చేయలేం. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎక్కడో విన్నాం, కృష్ణదేవరాయల కాలంలో ఎవడో అన్నాడని ఆయన అన్నాడు. దేశ భాషలందు కాదప్ప, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. ఎందుకో తెలుసండి, అన్ని అక్షరాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు, అన్ని విడి శబ్దాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు, అంత సుందరమైన భాష కూడా ప్రపంచంలో లేదు. అది నీకు అప్పనంగా ఊరికే దొరికింది. పాపం మన వాళ్ళు ఊరికినే దొరికి తీసుకోమని చాలా ధీమా కలిగిన వాళ్ళు కదా, దాన్ని వదిలేసి ఇద్దరు తెలుగు పంతులు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు, అది దయనీయమైన పరిస్థితి. ఈ రోజు నాకు మీరు ప్రతిజ్ఞ చేయగలరా, తెలుగుని ఇష్టపడతాను,